ఈ వీడియోలో మనం హిస్టరీ ఆఫ్ పైథాన్, అడ్వాంటేజెస్ అండ్ ఫీచర్స్ ఆఫ్ పైథాన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ అనేది చూడబోతున్నాం. హిస్టరీ ఆఫ్ పైథాన్‌కొచ్చేసరికి ఈ ఈ పైథాన్ అనేది ఎవరి చేత క్రియేట్ చేయబడిందంటే గ్విడో వాన్ రోసమ్ అనే ఒక డచ్ ప్రోగ్రామర్ చేత 1991లో క్రియేట్ అవ్వడం జరిగింది. అండ్ ద పైథాన్ ఫస్ట్ వెర్షన్ 1.0 వెర్షన్ అనేది ఫిబ్రవరి 20థ్ 1991 రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఈ పైథాన్‌కి పైథాన్ అనే పేరు గ్విడో వాన్ రోసమ్ ఎలా పెట్టారంటే గ్విడో వాన్ రోసమ్ బీబీసీ కామెడీ సీరీస్ అని ఒక సీరీస్‌ని చదివేవారు. ఆ సీరీస్ పేరేంటంటే 'మోంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్'. సో, ఆ టైంలో అతను అనుకున్నారంట. ఇలా పైథాన్‌కి ఒక యూనిక్ నేమ్ పెట్టాలి. తను క్రియేట్ చేయబడే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి ఒక యూనిక్ పేరు పెట్టాలనుకున్నారంట. సో, ఈ సీరీస్ చదివినప్పుడు 'మోంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్' అనే ఒక సీరీస్ చదివినప్పుడు పైథాన్ అనే ఒక వర్డ్ తీసుకొని చేసుకున్నారంట. సో, అదే పేరు తను పెట్టడం జరిగింది. సో, దిస్ ఈస్ ది హిస్టరీ ఆఫ్ పైథాన్. అండ్ అడ్వాంటేజెస్ అండ్ ఫీచర్స్‌కొచ్చేసరికి ఫస్ట్ అందరూ పైథాన్‌కి ఎందుకొస్తారంటే అందరూ చెప్పేదేంటంటే ఈజీగా నేర్చుకోవడం, ఈజీగా రాయడం, కోడ్ అనేది ఈజీగా ఉంటది. సింటాక్స్ అనేది ఈజీగా ఉంటది. యాహ్! అది 100% నిజం. పైథాన్ అనేది జావా, సి++తో కంపేర్ చేసుకుంటే సింటాక్సెస్ అనేవి ఈజీ. లాజిక్ ఎక్కడైనా సేమే సింటాక్సెస్ అనేది ఈజీగా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఈజీ టు లెర్న్ అండ్ ఈజీ టు రైట్ కోడ్. అండ్ సెకండ్‌కొచ్చేసరికి ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. మనకి ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? కంపైలర్ లాంగ్వేజ్ అంటే ఏంటి? 2 ఉంటాయి. కంపైలర్, ఇంటర్ప్రిటర్. సో, ఇంటర్ప్రిటర్, కంపైలర్ అంటే ఏంటి అంటే, సపోజ్ మనం ఒక కోడ్ రాసామనుకోండి. సపోజ్ అవర్ కోడ్ కంటైన్స్ సమ్ లైన్స్. కంపైలర్ ఏం చేస్తుందంటే, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చెక్ చేసేస్తుంది. మనం కంపైల్ చేయగానే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చెక్ చేసి, మన కోడ్‌లో ఎక్స్ నంబర్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి అని చెప్తుంది. కానీ ఇంటర్ప్రిటర్ అలా కాదు. ఇంటర్ప్రిటర్ ఏంటి అంటే, సపోజ్ మనం కోడ్ రాసాం. సెకండ్ లైన్‌లో ఎర్రర్ ఉంది. ఇదేం చేస్తుందంటే సెకండ్ లైన్‌తో ఆగిపోతుంది. మిగిలిన లైన్ ఇంటర్ప్రిట్ చేయదు. సెకండ్ లైన్‌లో ఆగిపోయి, సెకండ్ లైన్‌లో ఎర్రర్ ఉంది. అది సాల్వ్ చేయండి అని చెప్తది. సపోజ్ ఆ ఎర్రర్ మనం సాల్వ్ చేసేసాం అనుకోండి. అప్పుడు నెక్స్ట్ లైన్‌కి వెళ్తుంది. సో, ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది అంటే, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ వన్స్ చెక్ చేసి నెక్స్ట్ లైన్‌కి వెళ్తుంది. ఫస్ట్ లైన్ రైట్ అయితే సెకండ్ లైన్, సెకండ్ లైన్ రైట్ అయితే థర్డ్ లైన్. అలా ఇంటర్ప్రిట్ చేసుకుంటూ వెళ్తుంది. కానీ కంపైలర్ అలా కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మొత్తం కంపైల్ అయిపోయిన తర్వాత ఇన్ని నంబర్ ఆఫ్ ఎర్రర్స్, ఇన్ని నంబర్ ఆఫ్ వార్నింగ్స్ ఉన్నాయని చెప్తుంది. ఓకే. సో, కంపైలర్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఫాస్ట్‌గా ఉంటాయి. ఇంటర్ప్రిటర్ లాంగ్వేజెస్‌తో పోల్చుకుంటే. ఓకే. కానీ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజెస్ అనేవి కొంచెం ఈజీ టు లెర్న్ అన్నమాట. సో, కంపైలర్ లాంగ్వేజ్ లైక్ సి++, జావా అనేది పైథాన్‌తో పోల్చుకుంటే కొంచెం ఫాస్ట్‌గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే యూజర్ ఫ్రెండ్లీ డేటా స్ట్రక్చర్స్. వాట్ డు యూ మీన్ బై యూజర్ ఫ్రెండ్లీ డేటా స్ట్రక్చర్స్? మన కోర్స్‌లో యూజర్ ఫ్రెండ్లీ డేటా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ ఉంది. లిస్ట్, టపుల్, డిక్షనరీ, సెట్ దీస్ ఆర్ ద డేటా స్ట్రక్చర్స్. ఆ డేటా స్ట్రక్చర్స్ మనం ఈజీగా నేర్చుకుంటాం. మనం అది కోర్స్‌లో చూస్తాం నెక్స్ట్ వీడియోస్‌లో. సో, నేను అప్పుడు దాని గురించి చెప్తాను. ఈ డేటా స్ట్రక్చర్స్ అనేవి చాలా బాగా సపోర్ట్ చేస్తాయి. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్. ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ ఇన్ ద సెన్స్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ అంటే ఒక కోడ్ అది. సో, మనం రాసిన ఒక కోడ్ అది. మనమనే కాదు. ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ ఈస్ నథింగ్ బట్ ఏ కోడ్. ఆ కోడ్‌ని పబ్లిక్‌గా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. పబ్లిక్‌గా ఎవరైనా మోడిఫై చేసుకోవచ్చు. సో, ఆ ఫెసిలిటీ అనేది మనకుంటుంది. కనుక ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ పైథాన్ అనేది ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్. డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, మనం ఎక్స్‌ప్లిసిట్‌గా డేటా టైప్ అనేది మెన్షన్ చేయక్కర్లేదు. మనం సి++లో మెన్షన్ చేస్తాం. జావాలో గాని. ఇంట్ x = 5 అని చెప్తాం. xకి ఏమని చెప్తున్నాం? మనం ఒక ఇంటీజర్‌ని తీసుకుంటున్నామని. కానీ మన పైథాన్‌లో అలా ఏం చెప్పకుండా డైరెక్ట్ ఇలా రాసుకోవచ్చు. x = 5. సో, xకి ఆటోమేటిక్‌గా అర్థమైపోద్ది. ఇది 5 అని. ఇది ఇంటీజర్ అని. ఓకే. అండ్ నెక్స్ట్ పోర్టబుల్ అండ్ అట్రాక్టివ్ అక్రాస్ ఓఎస్ ఈస్ నథింగ్ బట్ మనం మాకింటోష్ ఓఎస్ యూజ్ చేసినా, విండోస్ ఓఎస్ యూజ్ చేసినా, లైనక్స్ ఓఎస్ యూజ్ చేసినా, ఏ ఓఎస్ యూజ్ చేసినా పైథాన్ అనేది చాలా ఎఫిషియంట్‌గా వర్క్ అవుతుంది. దాన్నే పోర్టబిలిటీ ఫీచర్ అని అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సపోర్ట్స్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. మనకి తెలిసిన ఫేమస్ ప్రోగ్రామింగ్ పారాడిమ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. ఈ రోజుల్లో చాలా మంది యూజ్ చేసే ప్రోగ్రామింగ్ పారాడిమ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. సో, ఇది మన కోర్స్‌లో ఉంది. మనం వచ్చే వీడియోస్‌లో ఖచ్చితంగా దీన్ని చూస్తాం. దీని గురించి అప్పుడు మాట్లాడుకుందాం. పైథాన్ అనేది మాత్రం సపోర్ట్ చేస్తుందని ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అండ్ థర్డ్ పార్టీ అండ్ లైబ్రరీ యుటిలిటీస్ నథింగ్ బట్ పైథాన్ డెవలపర్స్‌కి ఒక ఫ్రీడమ్ ఉంది. ఆ ఫ్రీడమ్ ఏంటంటే తను ప్రీ కోడెడ్ టూల్స్‌ని కాంట్రిబ్యూట్ చేయగలడు పైథాన్‌కి. తనే కోడ్ చేసి ఆ టూల్స్ అన్నిటిని
పైథాన్‌కి కాంట్రిబ్యూట్ చేయగలడు కొత్తగా, కొత్త టూల్స్‌ని. సో, వాటిని థర్డ్ పార్టీ లైబ్రరీ యుటిలిటీస్ అని అంటారు. అండ్ అలానే పైథాన్ కంటైన్స్ ఏ వాస్ట్ నంబర్ ఆఫ్ లైబ్రరీస్, లార్జ్ కలెక్షన్ ఆఫ్ ప్రీ కోడెడ్ యుటిలిటీస్. సో, నెట్వర్కింగ్ లైబ్రరీస్ అని, ఆ లైబ్రరీస్ అని చాలా ఉంటాయి. సో, వి కెన్ సీ దట్. అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్. అప్లికేషన్స్‌కొచ్చేసరికి డేటా సైన్స్. పైథాన్ అనేది అందరికీ తెలుసు. మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పైథాన్ అనేది చాలా ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన వీటికి సంబంధించిన మాడ్యూల్స్ అనేవి మన పైథాన్‌లో చాలా ఉన్నాయి. వాస్ట్ యూసేజ్ అనేది డేటా సైన్స్‌లో ఉంటుంది. అండ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. పైథాన్ అనేది సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్, ఇంటర్నెట్ స్క్రిప్టింగ్ కూడా యూజ్ చేస్తారు. ఓకే. అండ్ అలానే వెబ్ డెవలప్‌మెంట్. వెబ్ డెవలప్‌మెంట్‌లో కూడా పైథాన్ అనేది యూజ్ చేస్తారు. సో, ఫేమస్ ఫ్రేమ్‌వర్క్స్ జాంగో అండ్ ఫ్లాస్క్. అండ్ తర్వాత జియూఐ. జియూ ఈస్ నథింగ్ బట్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. దీనికి సంబంధించి మనకి టింకర్ ఇలా కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటే సపోజ్ మన ఎగ్జాంపుల్ సీఎండీ. మన విండోస్‌లో ఉండే సీఎండీని కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అని అంటాం. సపోజ్ టెర్మినల్ ఇన్ లైనక్స్. వీటిని కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటాం. టెక్స్టువల్‌గా మాత్రం మన డేటాని ప్రాసెస్ చేస్తుంది. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ నథింగ్ బట్ రేడియో బటన్స్, చెక్ బటన్స్, నార్మల్ సబ్మిట్ బటన్స్ హెచ్‌టీఎంఎల్‌లో ఉండే ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకొని మనం పైథాన్‌లో అప్లికేషన్స్ డిజైన్ చేయొచ్చు బై యూజింగ్ టింకర్ మాడ్యూల్. అండ్ దేర్ ఆర్ సో మెనీ అదర్ మాడ్యూల్స్. అండ్ న్యూమరిక్ అండ్ సైంటిఫిక్ ప్రోగ్రామింగ్. Numeric and scientific programming in the sense in NumPy, SciPy, Pandas, Scikit-learn. These are the modules. These are the libraries in the Python, which are very helpful in machine learning also. Machine learning కి అలానే డేటా ప్రీ ప్రాసెసింగ్ కి అండ్ ఇమేజ్ ప్రీ ప్రాసెసింగ్ కి వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. Scikit-learn ఈజ్ యూజ్డ్ ఫర్ మషిన్ లెర్నింగ్. ఓకే. నంపై, సైపై, పాండాస్, మ్యాట్‌ప్లాట్‌లిబ్ డేటాని స్పాట్ చేయడానికి. సో, ఈ విధంగా చాలా లైబ్రరీస్ అనేవి పైథాన్‌లో ఉన్నాయి కాబట్టి, సో, పైథాన్ హాస్ వేరియస్ అప్లికేషన్స్. సో, ఈ వీడియోలో మనం ఏమేమి చూసామంటే హిస్టరీ ఆఫ్ పైథాన్, అడ్వాంటేజెస్ అండ్ ఫీచర్స్ ఆఫ్ పైథాన్, అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్. అండ్ నెక్స్ట్ వీడియో నుంచి మనం పైథాన్ కాన్సెప్ట్స్ అనేవి స్టార్ట్ చేయబోతున్నాం. థాంక్ యూ.